ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలించినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మా మహోన్నతుడ, ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, నీవే కృప చూపి సహాయం చేసి నీ బిడ్డలను మీరే కాచి కాపాడమని, ఈ 2025 సంవత్సరంలో నీ గొప్ప మేలులతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తికి విలువలు పెంచేది ఏంటి అనేది మనం చూసినట్లయితే, మనం వేసుకున్న డ్రెస్లా, లేదంటే మనం వేసుకున్నటువంటి గాడ్జెట్సా, లేదంటే ఏమి అని మనం చూసినట్లయితే మనం వేసుకున్న బట్టలు కాదు, మనం ధరించినటువంటి బంగారు వజ్ర వైడూర్యాలు ఏమీ కావు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన యొక్క విలువలు పెంచేది ఏంటంటే 3 విషయాలు ఖచ్చితంగా. ఒకటి నమ్మకము, నీతి, యథార్థత. ఈ 3 మనం ఎక్కడైతే కలిగి జీవిస్తామో అక్కడ చాలా మన యొక్క విలువలు పెరుగుతాయి. మనం ఎక్కడున్న నమ్మకంతో ఉన్నప్పుడే బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అని పొగడ్త మనకు వస్తుంది, ఆ ఎప్రిషియేషన్ మనకు వస్తుంది. దావీదు దగ్గర 3 పనివాళ్ళు ఉన్నారు. వారు చాలా నమ్మకమైన వారు. వారు ఎవరంటే సెరియా కుమారులు. వారు ఎంతో నమ్మకమైన వారట. దావీదుకి ఎంతో యథార్థంగా, నీతిగా, నమ్మకంగా పనిచేసిన వారట. అందుకనే దావీదు చేసే ప్రతి యుద్ధంలో కూడా ఈ 3 ఉండబట్టే అనేకమైన యుద్ధాలు దావీదు చేసినట్లుగా మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, సెరియా 3 కుమారులకు అనగా యోవాబును, అబీషైను, ఆషాహేలును దావీదుకు ఒక కుడి భుజం లాంటి వారట. వీళ్ళు దావీదుకు ఎంతో నమ్మకమైన వారట. అందుకని అనేకమైన యుద్ధాలు చేశారు. మేనల్లుళ్ళు అంతా నమ్మకంగా ఉన్నారు దావీదు పక్షముగా. ఇచ్చిన పనిని ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా చేసిన వారే యజమానుడికి బలా మంచి దాసులు అవుతారు, బలా మంచి దాసురాళ్ళు అవుతారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు ఇచ్చిన సమస్త వర్క్స్ అన్నిటిలో కూడా ఒక్కటి కూడా యేసయ్య పెండింగ్ పెట్టకుండా ఎంతో నమ్మకముగా, యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ఇచ్చిన మిషన్ వర్క్ అంతటిని కంప్లీట్ చేశాడు. ఎక్కడ కూడా ఇది తక్కువయింది కాస్త అని ఎక్కడ కూడా బ్యాలెన్స్ మిగిల్చకుండా సమస్తము కంప్లీట్ చేసినట్లుగా చూస్తాం. అలాగే మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా మన యొక్క యజమానుల దగ్గర మనం పని చేస్తూ ఉంటుంటాం. అక్కడ మన యొక్క ఇచ్చిన వర్క్స్ని మనం అంతగా కంప్లీట్ చేయగలుగుతున్నామా? ఒకసారి మన అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మన యజమానుడు బాగుంటే మనం బాగుంటాం, మన పై అధికారి బాగుంటే క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటారు. అలాగే దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారు పెట్టుచున్న కేకలు, వారు బాధలు వినలేక దేవుడైన యెహోవా మోషేని ఏర్పరచుకుని అక్కడ పంపించడానికి. కానీ మొదట్లో మోషే అనేకమైన సాకులు చెప్పినప్పటికీ కూడా మరి మోషేకి ఇచ్చిన వర్క్స్ అంతట్లో కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా మోషే కూడా మరి ఎంతో నమ్మకముగా దేవుడిచ్చిన పనిచేసినట్లుగా చూస్తాం. మంచి సర్టిఫికెట్ కూడా మోషే పొందుకున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుడు స్వయంగా అన్నమాట, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని మోషేకు దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అండి. ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుల, ఉందా మనకు మన అధికారుల యొద్ద, మన యజమానుల దగ్గర అటువంటి సర్టిఫికెట్? మనల్ని మన అధికారులు, మన యజమానులు నమ్ముచున్నారా? నమ్మి మనకి ఏమైనా పని అప్పగించగలుగుతున్నారా? వారు అప్పగించి వారు కూల్గా ఉండగలుగుతున్నారా? ఆ పరిస్థితిని మనం మన యజమానుల దగ్గర మనం తెచ్చుకోవాలి. అప్పుడే మోషేకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్కి మనం కూడా
అర్హులం అవుతాం. దేవుని ఇంట్లో ధైర్యంగా తిరిగేవారు ఎవరు అంటే, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అంటే, మనకి 15వ కీర్తన మొదటి 2 వచనంలో ఉంటుంది కదా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే 2వ వచనంలో అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, అట్టివారే దేవుని గుడారములో అతిథులుగా ఉండగలుగుతారు. దేవుని యొక్క ఇంటి అంతటి మీద కూడా వారికి అధికారం కూడా ఉంటుంది. మనం నిజానికి అటువంటి సర్టిఫికెట్ మనం పొందుకోవాలి. నిజమండి, మనం ఒక్కసారి సంపాదించుకున్నటువంటి పేరును, ఆ పేరు సంపాదించుకోవడానికి ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో ఇబ్బందులు పడతాం. ఒకసారి సంపాదించుకున్న మంచి పేరు చిన్న పొరపాటు వల్ల సర్వమును మనం కోల్పోతూ ఉంటాం. బిల్డింగ్ కట్టడం చాలా కష్టం, అనేకమైన దినాలు పడుతుంది. అదే బిల్డింగ్ని పడగొట్టడం ఒక్క రోజులో పడగొట్టేయచ్చు, చాలా ఈజీగా వస్తుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కూడా చాలా కష్టం, అది పోగొట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. సంపాదించడానికి చాలా టైం పడుతుంది. దాన్ని ఎంతో కష్టంగా నమ్మకంగా మనం ఉంటే కానీ ఆ పేరు మనకి రాదు. ఆ వచ్చిన మంచి పేరు పోవాలంటే ఒక్క చెడు మనలో ఉందనుకోండి, అది వెంటనే దిగజార్చేస్తుంది, కిందకి ఎక్కడికో మనం తీసుకుని వెళ్ళిపోద్ది. సొలొమోను చూడండి, సొలొమోను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, సొలొమోను దేవునికి మొదట్లో అతని యొక్క ఆత్మీయస్థితి చాలా బాగా నచ్చింది. సొలొమోను దర్శనములు అడుగుతున్నాడు, ప్రభువా ఇంతమంది నీ యొక్క ప్రజలను నేను నడిపించాలంటే నీ వివేచన జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని ఎంతో చక్కగా అడిగితే, దేవుడు అతడు అడిగిన దానికి మెచ్చుకొని తన హృదయాన్ని చూసి ఎంతో నమ్మకమైన వాడు, యథార్థుడు, నీతిమంతుడని దేవుడు ఏం చేశాడు, తెలివి వివేచనతో పాటుగా ఆస్తి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఈ విషయాలు మనకు కనబడతాయి. మరి ఇచ్చిన ఆ యొక్క ఆస్తిని, ఐశ్వర్యాన్ని, వివేచన జ్ఞానాన్ని మరి చివరి వరకు సొలొమోను కాపాడుకున్నాడంటే కాపాడుకోలేకపోయాడు. ఎందుకు అంటే స్త్రీ వ్యామోహుడు అయిపోవటం వల్ల అతడు ఏం చేశాడు, సర్వాన్ని కోల్పోయాడు. సంపాదించుకోవడానికి దేవుని యొద్ద చాలా ప్రాధేయపడ్డాడు. ఆ సొలొమోను అంత ఆస్తి ఐశ్వర్యం గలవాడు ఈ ప్రపంచంలో లేడు. స్త్రీ వ్యామోహి అవటం వల్ల సర్వము కూడా అంత చెడ్డ పేరును కూడా తెచ్చుకున్నాడు. చేసిన మిస్టేక్ వల్ల పిచ్చోళ్ళ మాట్లాడాడు ఆయన. ఏమని అంటే, సూర్యుని కింద ఉన్నదంతా కూడా సమస్తము కూడా వ్యర్థము అన్నాడు. ఎందుకు అంటే తన హృదయాన్ని తానుగా కంట్రోల్ చేసుకోలేకపోయాడు గనుక ఆ మాట అన్నాడు. చివరగా ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా అవి ఈరోజు మనం సంపాదించుకున్నది ఉంటుంది, రేపు పోద్ది. అవి శాశ్వతమైనవి ఏమీ కావు. శాశ్వతమైనది ఏంటి అంటే నువ్వు సంపాదించుకున్న నమ్మకము, నువ్వు సంపాదించుకున్నటువంటి యథార్థత, నువ్వు సంపాదించుకున్నటువంటి నీతే ఈ భూమి మీద నువ్వు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నిన్ను గణపరిచేవి ఈ 3. ఖచ్చితంగా వీటిని జాగ్రత్తగా కాపాడుకో. పోయిన నమ్మకమును, పోయిన యథార్థతను, పోయిన నీతిని మరలా తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకోలేవు. దేవుని దగ్గర, అలాగే మనుషుల దగ్గర, నీ అధికారుల దగ్గర, నీ యజమానుల దగ్గర నువ్వు ఎంతో నమ్మకంగా, యథార్థంగా, నీతిగా బ్రతుకు. ఆ యథార్థత, ఆ నమ్మకము, ఆ నీతి ఇప్పుడు కూడా ప్రాణం పోయినప్పుడు కూడా విడిచిపెట్టద్దు. అవే నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తున్నాయి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.